ఓ ఫీలింగ్ జెలస్ జెలస్ ఫీల్ అవుతున్నావా? జెలస్ ఫీల్ అవుతున్నాను నాన్న. నువ్వు ఇచ్చే జలకులకి తట్టుకోలేకపోతున్నాను. వాట్ ఆర్ యు టాకింగ్ సమ్యు? నాది టాకింగే. నీవి మీటింగ్లు ఎక్కువైపోయాయి కదా. ఏం మాట్లాడుతున్నావు సమ్యు? ఓ ఈరోజు మన కోట ఇంకా అవ్వలేదని స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? ఇటొచ్చి ఇటు పక్కకు ముద్దు పెట్టేస్తాను. రిలాక్స్ అయిపోతావు, నార్మల్ అయిపోతావు. డైవర్ట్ చేయకు నాన్న. వాట్ హ్యాపెన్ నానా? నా ఫియర్ నీకు అర్థమైంది. నువ్వే అర్థం కానట్టు ఉంటున్నావు. సమ్యు నాకు అర్థం కావటం లేదు. వేర్ గెటింగ్ అఫ్రైడ్. ఎందుకు ఆ స్పోర్ట్ చూసి ఎందుకు భయపడుతున్నావు? మిస్టేక్ అయ్యి నీ దగ్గరకు వచ్చిందో మిస్టేక్ చెయ్యాలని తెచ్చావో తెలియక. మిస్టేక్? వాట్ డు యు మీన్? దీనికి నాకు సంథింగ్ ఏదైనా అనుకుంటున్నావా? నోనో, నీ మీద నాకు నమ్మకం ఉంది. మరి ఎందుకమ్మా అపనమ్మకం? ఏం లేదు. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ అనిపించావు. అదేం కాదు నాన్న. ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఐ నో యూ. యా ఐ నో యూ. God, thank you so much. Hello, Aditya Gara. This is Samantha Williams. Okay, I'll be there. I'm starting now. Please wait for me. Yeah. Baba, God. Baba, 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 Baba. ఏంటి శామ్? నా పాస్పోర్ట్ ఎక్కడుందో తెలిసింది బావా. ఇంతకీ ఎక్కడుంది? ఆదిత్య గారంట బావా, ఆయన దగ్గర ఉందంట. జస్ట్ ఇంతకు ముందే మెయిల్ చేసి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి మాట్లాడాను. పాస్పోర్ట్ తీసుకోవడానికి రమ్మన్నారు బావా. సూర్యయ్య డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది బేబీ. నాకు అదే అనిపిస్తుంది. తెలిసిందారా? ఎక్కడో పాస్పోర్ట్ పడేసుకొని ఎక్కడ పోయిందని సామాన్య తీసిందని అనుకుంది. ఇప్పుడేమైంది? సామాన్య మానవత్వం గలదిరా, తెలుసుకో. సర్లే అమ్మా, డౌట్ పట్టం కామన్. సారీ బావా. ఇట్స్ ఓకే, పద వెళ్దాం. పద బావా వెళ్దాం. ఆదిత్య గారు వెయిట్ చేస్తుంటారు. ఆదిత్య, డాక్టర్ పిలుస్తున్నాడు. అమ్మో, ఈ ఆదిత్య ఆదిత్య కాదు కదా. ఎందుకన్నా మంచిది, నేను వెళ్తాను. సూర్య, నానా నేను వస్తానురా. నువ్వెందుకు చెల్లి? సడన్ గా ఏంటో కడుపులో తిప్పేసినట్టు అనిపిస్తోంది. వాళ్ళతో పాటు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తాను. వాళ్ళతో పాటు ఎందుకులే చెల్లి, మనిద్దరం వెళ్దాం హాస్పిటల్కి. మాట్లాడడం తెలియని వాళ్ళం మనం వెళ్ళి ఏం చేస్తాం? వాడుంటే బాగా మాట్లాడతాడు. టాబ్లెట్లు ఏమన్నా కావాలన్నా అప్పటికప్పుడు తెచ్చిస్తాడు. అది నిజమేలే చెల్లి. అమ్మయ్య, అర్థం చేసుకున్నావక్క, సంతోషం. పదరా వెళ్దాం. పదమ్మా, పద సార్. అన్నయ్య గారు, సామాన్య, మీరేంటలా మౌనంగా ఉన్నారు? అది అయ్యో, అంటే ఏం లేదు, ఏదో ఒకటి గలగల మాట్లాడుతుంటారు కదా, నోరు తిరగపోతే ఏమైందో అని. ఏం కాలేదు.
ఏమీ కాలేదు అంటేనే ఏదో అయినట్టు మొహాలు పెట్టుకొని వెళ్తున్నారు. ఏమై ఉంటుంది? నాకు అనుకూలంగా ఏమన్నా అనుకుంటున్నారా? అనుకుంటే బాగుండు. బేబీ, నువ్వు చెప్పిన దానికి ఇక్కడ ఎవిడెన్స్ ఏమీ కనిపించడం లేదే. నాకు అదే తెలియడం లేదు డాడీ. నా దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకెళ్ళింది సూర్య. మరి వేరే ఎవరి దగ్గర పాస్పోర్ట్ ఉందని సమంత చెప్పడం ఏంటి? దానికోసం వీళ్ళందరూ వెళ్ళడం ఏంటి? బేబీ, నువ్వు నిజంగా పాస్పోర్ట్ సూర్యకి ఇచ్చావా? నేను మరీ అంత పిచ్చిదాల్లా కనబడుతున్నానా? ఎవరికో ఇచ్చే సూర్యకి ఇచ్చానని చెప్తానా? అసలు ఏం మాట్లాడుతున్నావు డాడ్? అది కాదు, ఇంతకు ముందు నన్ను సూర్య కుట్టాడని చెప్పాను. కనీసం అప్పుడు నువ్వైనా నన్ను నమ్మావా? ఇది అలాంటి బాపతేమో నేను నిన్ను అడుగుతున్నాను అంతే. నా విషయంలో నువ్వు అడిగేది రాంగ్. నేనిచ్చింది సూర్యకే. అదే రైట్ అయితే అసలు ఏమీ జరగనట్టు సూర్య ఎందుకు అలా ఉంటాడు? ఒకవేళ అక్కడ కాకపోయినా ఇంట్లోనైనా రచ్చ చేస్తాడు కదా. చెయ్యలేదు అంటే నేను సూర్యకి పాస్పోర్ట్ ఇవ్వలేదని కాదు డాడ్. సూర్య ఏదో డ్రామా ఆడుతున్నాడని అర్థం. డ్రామా దేనికి ఆడతాడు బేబీ? నాకు తెలిస్తే నీకు చెప్తాను కదా. నీకు తెలిసినట్టు పాస్పోర్ట్ తీసుకెళ్ళింది సూర్య. మధ్యలో ఈ ఆదిత్య గడవడు. సూర్యే ఆదిత్య పేరుతో నాటకం ఆడుతున్నాడేమో డాడ్. ఎందుకు బేబీ? తెలిస్తే చెప్పనా? అది కాదు బేబీ, వచ్చింది సూర్య రూపంలో ఉన్న ఇంకొకడా? ఇంకొకడే ఉంటే మామూలుగా కనబడతాడు గాని మీ డాడీ పాస్పోర్ట్ ఇమ్మన్నాడని ఎందుకు అడుగుతాడు? ఇది కరెక్టే. ఇప్పుడు ఏది కరెక్ట్ అని మనం డిసైడ్ అవ్వాలి డాడ్. సూర్య ఏ ట్రిక్స్ ప్లే చేస్తూ డ్రామా ఆడుతున్నాడని నాకు లైట్ గా అర్థమవుతుంది. ఫుల్గా అర్థమయ్యేది ఎప్పుడు డాడ్? అమెరికా వెళ్ళొచ్చాక తేలుద్దాం. అమెరికా వెళ్తున్నట్టేనా డాడ్? పాస్పోర్ట్ దొరికేసింది కదమ్మా, ఇక వెళ్దాం బేబీ. డాడ్, అమెరికా నుంచి రాగానే ఈ విషయం తేల్చాలి. తేలుస్తాను, క్లారిటీ ఇస్తాను. సమయం ఏంటి అమ్మ ఇంకా రాలేదు? అంత తొందరగా ఉందా? ఏంటి మొహం అలా పెట్టి ఎలానో అడుగుతావు? నేను ఒకలానే అడిగాను నాన్న. నీకు వేరేలా అనిపిస్తే నేనేం చేయలేను. ఏంటి సమయం? నథింగ్. వస్తారులే వచ్చేస్తే ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోవచ్చనే అనే నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? సడన్ గా మారిపోతావు. నువ్వు మారకూడదని నా ఫీలింగ్. నేనెందుకు మారుతాను? మారనివ్వనులే. నేను మారననే చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైంది, పాస్పోర్ట్ చేరాల్సిన వాళ్ళకి చేరిందని. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు. అమ్మో, నేను భయపడ్డట్టే జరిగింది. ఇప్పుడేం చేయాలి?
నేనేం చేయను. నేను ఇచ్చేసి వచ్చేస్తాను. ఏ పాస్పోర్ట్ నేను ఇవ్వకూడదా? నువ్వే వెళ్ళి ఇవ్వాలా? ఇస్తానంటే ఇవ్వు. అక్కర్లేదమ్మా, నువ్వే వెళ్ళి ఇచ్చేసి. శామ్, నువ్వు కూర్చొని నేను వెళ్ళి తీసుకొస్తాను. రే ఆగరా, నువ్వెళ్ళవేంటి? నువ్వు కారు దిగద్దు. వజ్రపాటి కుటుంబం వారసుడు నువ్వు. ఇందులో ఏముందమ్మా? వద్దంటున్నానుగా. నువ్వు వజ్రపాటి వారసుడివి. నువ్వెళ్ళవేంటి చండాలంగా? ఇదిగోండి మీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చినందుకు. సేమ్ టు యూ. మీ పాస్పోర్ట్ మీకు నేను ఇచ్చినందుకు. మీరు ఇస్తారని నేను ఇక్కడికి వచ్చే వరకు అనుకోలేదు. ఇవ్వాలని నేనైతే అనుకున్నాను. నాకెంతో విలువైంది ఇచ్చారు. విలువ కట్టలేనిది మాత్రం ఇవ్వను. చేయి చాచుకున్న తర్వాత ఎందుకు అడుగుతాను? నా టైం బాగోలేక వదులుకోవాల్సి వచ్చింది. మీ చేతికి చేరింది. ఎంత అనుకున్నా ఏది దక్కాలో అదే దక్కుతుంది. బాధపడితే యూజ్ ఉండదు. నిజమే, కాలం కలిసి రానప్పుడు కావలసినవి దూరం అవుతాయి. నేను దూరం చేసుకోను. నావి అనుకున్నవి పోగొట్టుకోను, వదులుకోను. మీ కోరిక నెరవేరాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను దూరం చేసుకోను. నాది అనుకున్నది కీప్ ఇట్ అప్. అలాగే ఉండండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ బై. అమ్మయ్యా, గండం తప్పింది. చూస్తుంటే అటు తిరిగి ఇటు తిరిగి ఒక దగ్గర కలిసి నా కొంప ముంచెట్టే ఉన్నారు. ఇక్కడ ఉండకూడదు. అమెరికాకి ప్రయాణం కట్టించేయాలి. ఊపిరి పీల్చుకునే సమయం దొరుకుతుంది. తీసుకున్నావా శామ్? తీసుకోవాలని కదా చేర్చావు. నేను చేర్చడం ఏంటి? నువ్వేగా చేసావు. నేనేం చేశాను? ఓన్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చింది నువ్వేగా. హ, నీ పాత్ర లేకుండా ఎలా వస్తాను? ఆ పాత్రకి మేలు చేశావని మెచ్చుకుని సపోర్ట్ చేస్తానని చేశావు. అర్థమైంది. హ, అర్థం కాకుండా మాట్లాడొద్దని చెప్తున్నానా? బాగా అర్థమైందని నాకు తెలుసులే. ఏం తెలుసు? అబ్బబ్బబ్బా, ఏంట్రా మీ గోలా? పాస్పోర్ట్ దొరికింది కదా, సంతోషించాల్సింది పోయి గొడవ పడతారే. నాన్న సూర్య, ఏం చేస్తావో నాకు తెలీదురా. కష్టమైనా నష్టమైనా వెంటనే అమెరికాకి టికెట్లు వేయించేసే. కళ్యాణిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది. అమ్మా, అవునరా, మా పంతాల వల్ల కళ్యాణి కోరిక తీరకుండా ఉండకూడదు. పొద్దున్నుంచి ఇదే ఆలోచన. నేనేంటి ఇలా చేస్తున్నానేంటి అని, ఏంటి ఇలా ఆలోచిస్తున్నానని నా మీద నాకే కోపం వచ్చేసింది. పాపం శామ్ ఎంత నరకయాతన పడుతుందో ఏంటో అని ఆలోచించాను. పాస్పోర్ట్ దొరకాలని నూటొక్క దేవుళ్ళకి దండాలు పెట్టుకుంటూనే ఉన్నాను. ఏ దేవుడు కరుణించాడో దొరికింది. ఇక మనం ఆలస్యం చేయకూడదు. రే, ఏ విమానం అయితే ఆ విమానానికి టికెట్లు తీసే. కుదిరితే ఇప్పుడే వెళ్ళిపోదాం.
ఇప్పుడు కష్టం అమ్మా. ఎలాగూ రేపు అనుకున్నాం కదా, రేపే వెళ్దాంలే. రేపటిదాకా ఆగాల్సిందేనా? అంటే అప్పటి వరకు కళ్యాణం చూడకుండా నా మనసు ఆగుతుందా అని అంటున్నాన్రా. ఈ ఒక్కరోజే కదమ్మా. సరేరా, కానీ రేపు మాత్రం ఈ మాట చెప్పొద్దు. ఆ? మనం ఇంకా ఇక్కడే ఉండకూడదు, బాగోదు. ఎంతైనా కళ్యాణి మన ఇంటి రక్తం. ఆ రక్తం దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. చిన్నత్త, వెళ్తాం సార్, తప్పకుండా వెళ్తాం. మీ అమ్మని మనం చూస్తాం. థ్యాంక్ యూ చిన్నత్త. అయ్యో, మనలో మనకేంటమ్మా. నాన్న సూర్య, రోడ్డు మీద ఎక్కువసేపు ఉండద్దు. చూసే కళ్ళన్నీ మంచివి ఉండవు. మన అన్యోన్యతని చూసి కుళ్ళుకుంటారా. ఇంటికెళ్దాం పదా. సరే అమ్మా. రేపటి పరిస్థితుల్లోనే మనం వెళ్ళాలి. అలాగే అమ్మా, వెళ్తాం. నానా, కారు మనం వచ్చిన వైపు నుంచి వెళ్ళొద్దు. ఇలా కూడా మన ఇంటికి వెళ్ళొచ్చు. ఇలాగే తీసుకో. అలాగేనమ్మా, అలాగే వెళ్దాం. సమయం, పాస్పోర్ట్ ఇచ్చేసావుగా? ఆ? ఇవ్వలేదు, నా దగ్గర దాచుకున్నాను. ఏంటా కోపం? కోపం రాదా? నువ్వు అడిగేది ఎలా ఉంది? ఏయ్, నేను క్యాషువల్గా అడిగాను. డౌట్గా అడిగావు. డౌట్గా ఎందుకు అడుగుతాను? మనకు దొరికింది వాళ్ళకి చేరిందో లేదో అని తెలుసుకోవడం రెస్పాన్సిబిలిటీ. నీ రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చినా పాడు చేస్తానా? అయినా పొరపాటుగా దొరికిందైతే కాదుగా, అనుకొని చేసిందేగా. హ, మళ్ళీ మొదలు పెట్టావా? మొదలైంది ముగించాలనుకుంటున్నాను. నువ్వు అనుకునేదంటూ డైరెక్ట్గా అడిగితే నేను డైరెక్ట్గానే సమాధానం చెప్తాను. ఇండైరెక్ట్ గా చేస్తూ డైరెక్ట్ గా మాట్లాడమంటే నేనెందుకు మాట్లాడతాను? అవకాశం ఎందుకు ఇస్తాను? ఈ టాపిక్ కోసమేగా ఇంత చేసా. నాకు తెలుసు. ఏం తెలుసో చెప్పకుండా నన్ను తింటున్నావు సమయం. నువ్వే నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నా కోపం తెప్పిస్తున్నావు. నాకు బీపీ తెప్పిస్తున్నావు. చూసావా నీలో ఎంత మార్పు వచ్చిందో? నాలో ఏం రాలేదు. ఎందుకు రాలేదు? నా కోపం వస్తే నువ్వేం చేసేదానివి? ఉఫ్ ఉఫ్ అని ఊదేదానివి. కూల్ నానా కూల్ నానా కూల్ నానా అనేదానివి. ఇప్పుడు చేస్తున్నావా? నువ్వు అలా చేస్తున్నావా? ఏం చేశాను? ఇంకా మాటలు అనవసరం. ఎంగేజ్మెంట్ రేపు కాదు, ఈ రోజు జరిపించాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కుదురుతుందా? ముహూర్తం ఉన్నది రేపన్నారు కదా. ఓ, ముహూర్తాలే కావాలా? నేనక్కర్లేదా? సమయం ఏంటి? నేను మీ అమ్మ నాన్నని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. పట్టింపులతో నాకు పని ఉండదని నీకు తెలీదా? కొత్త కొత్తవి కూడా తెలుస్తున్నాయి కదా. అమ్మ తల్లి, నీకు దండం. ఎంగేజ్మెంట్ ఇప్పుడే పెట్టించు. కావాలంటే మీ వాళ్ళతో మాట్లాడి ఈ రోజే తాళి కూడా కట్టేస్తాను. నాకు కావాల్సింది నువ్వు, వేరే ఏమీ కాదు. ఓకే? ఏంటి ఇంటికి వెళ్ళగానే చెప్పు, తాళి కట్టేస్తాను. అంత సాహసం అక్కర్లేదులే. అమ్మ చెప్పినట్టే రేపే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. నీ ఇష్టం. హ్మ్. ఏంటి మళ్ళీ ఏం లేదులే నాన్న. ఎప్పుడు నీ మైండ్లో ఏముంటుందో ఏముండదో తెలియడం లేదు. కష్టంగా ఉందా? పెళ్ళయ్యాక ఇలా ఉండకే. అప్పుడెందుకుంటాను? అంటే ఇప్పుడు ఉంటావా? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే. ఐ లవ్ యూ నాన్న. లవ్ యూ టూ. ఏమండి? ఏం కావాలి శాంభవి? ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, ఇంకా అబ్బాయి వాళ్ళు రాలేదు. కనపడుతుందా? మరేం కావాలని అడుగుతారే? ముహూర్త సమయానికి వస్తారేమో శాంభవి. అప్పుడేగా బాబు చెప్పినట్టు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాం అని అనుకుంటాడేమో. మనకు తెలిసిన విషయం ఆ అబ్బాయికి తెలియదు కదా. ఈ తెలియని విషయాలు మాట్లాడకుండా అసలు విషయం ఏంటో వెళ్ళి తెలుసుకోండి. గెస్ట్లు వచ్చే సమయం అవుతుంది. వాళ్ళుంటేనే ఎంగేజ్మెంట్ జరిగేది. వెళ్ళండి. నువ్వు రారాదు? ఒకేసారి వినేస్తే మళ్ళీ నేను చెప్పే అవసరం ఉండదు కదా. సరే పదండి. సమయం, అమ్మో ఇంత అందంగా ఉన్నావేంటి?
ఇంతకు ముందులేనా? ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తున్నావు. పెళ్లి కల వచ్చుంటుంది. ఈ కళ ఇంక పోదులే. హ్మ్, మ్మ్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోతుంది, ముహూర్తాలు కుదిరితే రేపే పెళ్ళైపోతుంది. ఇక మన మధ్య దూరమే ఉండదు, లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం. సో ఈ కళ నాన్ స్టాప్ గా ఉంటుంది. బాబు చెప్పండి అంకుల్. బాబు ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది కదా. మీరు రెడీ అంకుల్, క్యారియన్. అదే బాబు, మీ ఫ్యామిలీ ఇంకా రాలేదు కదా. నా వాళ్ళ